నమస్తే డాక్టర్ గారు. నమస్కారం జయ గారు. డాక్టర్ గారు, డోలో మీద ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. ఒకప్పట్లో పోలో ఎలా వేసుకునేవారో ఇప్పుడు డోలో అలా వేసేసుకుంటున్నారు. అలానే ఒక డాక్టర్ గారు కూడా కామెంట్ చేశారు, క్యాడ్బరీ చాక్లెట్స్ ఎలా తింటారో డోలోను కూడా ఇంట్లోకి తెచ్చుకొని ఏ ఫీవర్ వచ్చిందన్నా, ఒళ్ళు నొప్పులన్నా, మిగతా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా డోలోని అలా పిప్పర్మెంట్ పిల్లలు తినేసినట్టుగా తింటున్నారు. ఇది కొన్నిటికి మాత్రమే పనిచేస్తుంది అని. అసలు డోలో ఎవరు వేసుకోవాలి, ఎవరు వేసుకోకూడదు? సరే, ఇప్పుడు రెండు ఇష్యూస్ అండి. ఒకటి, డోలో ఎందుకు వేసుకుంటున్నారు మనుషులు అనేది. ఇప్పుడు డోలో వేసుకున్నప్పుడు డోలో ఎక్సెస్ అయితేనే కదా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది. ఇప్పుడు మీరు ఒక జ్వరం వచ్చింది ఒకళ్ళకి, డోలో అనేది ఒక పారాసెటమాల్ అనేటటువంటి మందుకి ఒక కంపెనీ పెట్టిన పేరు డోలో. అలా ఫేమస్ అయింది కాబట్టి సరే, ఇక్కడ డోలో అంటే పారాసెటమాల్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది. మనం సరే అందరికి తెలుసు కాబట్టి డోలో అని వద్దాం. పారాసెటమాల్కి రకరకాల బ్రాండ్ పేర్లు ఉన్నాయి. ఓకే, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. దాంట్లో డోలో అనేది ఒక బ్రాండ్ మాత్రమే. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ఏమైందంటే డోలో అని బాగా ఫీవర్కి తగ్గడానికి టచ్ టాబ్లెట్ కాబట్టి బాగా ఫేమస్ అయింది బేసికలీ. ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు మిగతా డ్రగ్స్తో పాటు ఫీవర్కి సంబంధించి మిగతా డ్రగ్స్ ఇచ్చినా కూడా డోలో వాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారా? అలా వాడుతున్నామా లేదంటారా? అదే వాడుతున్నాయి, కాదంటలేదండి. ఇప్పుడు ఫీవర్ తగ్గడానికి మీరు ఆల్టర్నేటివ్ ఏమైనా చూపిస్తున్నారా? చూపించినప్పుడు మీరు డోలో ఎందుకు మింగుతున్నారా మీరు చెప్పచ్చు. ఇప్పుడు అదే పారాసెటమాల్ని డోలో టాబ్లెట్, అదే పారాసెటమాల్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు హాస్పిటల్స్లో. హయ్యర్ డోస్లో 1000 mg ఉంటుంది. ఫీవర్ తగ్గడానికి మనం ఇచ్చే కామనెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ పారాసెటమాల్, టాబ్లెట్ రూపంలో, ఇంజెక్షన్ రూపంలో. అదే డోలో అంటున్నాం. ఫీవర్ తగ్గడానికి మనకి అంతకంటే ఆప్షన్ అదే ఉంది అంటారు. అంత ఉంది, అంతకంటే పెద్ద సీరియస్ ఆప్షన్స్ లేవు, అంతకంటే పవర్ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అందరికంటే చీపెస్ట్ కామనెస్ట్ అవైలబుల్ ఈజ్ పారాసెటమాల్. అమెరికాలో టైల్నాల్ అంటారు దీన్ని, ఓవర్ ద కౌంటర్ డ్రగ్. మనుషులకు ఉన్న చిన్న చిన్న నొప్పులు, ఇది ఫీవర్ తగ్గడం కంటే కూడా నిజానికి నొప్పులు తగ్గడానికి ఎక్కువ పనిచేస్తుంది ఇది. సో చిన్న చిన్న నొప్పులు తగ్గడానికి ఇంతకంటే సేఫ్ మందు లేదు నిజానికి. డూ యూ హ్యావ్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్ బిఫోర్? ఇప్పుడు ఎవరైతే ఇలా కామెంట్ చేస్తున్నా వాళ్ళు కొంచెం బాధ్యతారహితంగా మాట్లాడు. డూ యూ హ్యావ్ ఎ సేఫ్ ఆల్టర్నేటివ్? ఓకే, అది లేనప్పుడు మీరు ఇలా తినకండి అంటే పోనీ వాళ్ళు ఏం తింటారు మరి? వాళ్ళకి ఏం చెప్పాలి? ఒకడికి జ్వరం వచ్చింది, ఒకళ్ళకి నడువు నొప్పి, సంవత్సరాల తడు నడువు నొప్పి ఉంది, ఇంకొకరికి మైగ్రేన్ తలనొప్పి ఉంది. వాళ్ళకి డూ హ్యావ్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్ చూపించి చేయకు అని చెప్పాలి. ఇది చేయొద్దు అంటే మరి వాళ్ళు ఏం చెయ్యాలి అనే క్వశ్చన్ తలెత్తుంది కదా. ఓకే, ఒక రోజుకి ఎన్ని వేసుకోవచ్చు డాక్టర్? అది క్వశ్చన్. సో ఇది వేసుకోవద్దు ఇంత అని చెప్పకుండా ఇంత దాకా వేసుకోండి, దాని తర్వాత మించి వేసుకుంటే మీకు హార్మ్ఫుల్ అని చెప్పాలి. దట్ ఈజ్ ఏ సైంటిఫిక్ వే ఆఫ్ టెలింగ్ థింగ్స్ బేసికలీ. సో ఈ పెయిన్స్కి, తలనొప్పులకి, ఆడవాళ్ళ పెయిన్స్కి, పీరియడ్ పెయిన్స్కి, చిన్నపిల్లలకి, అందరికీ కూడా కామన్గా అవైలబుల్, చీప్ అండ్ కామన్ సేఫెస్ట్ ఈజ్ పారాసెటమాల్. కాదు సార్, ఇప్పుడు మంత్లీ పీరియడ్ పెయిన్ కూడా పారాసెటమాల్ యూజ్ చేయొచ్చు? బాడీ పెయిన్స్కి అన్నిటికీ, మామూలు చిన్న చిన్న బాడీ పెయిన్స్కి, తలనొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి, అన్ని పెయిన్స్కి ఇన్ఫ్యాక్ట్ డోలో పారాసెటమాల్ అనేది బెటర్ పెయిన్ కిల్లర్. పెయిన్స్ గురించి ఎక్కువ వాడతారు, ఫీవర్లు తగ్గించడం, వాటికంటే కూడా పెయిన్స్కి ఎక్కువ యాక్ట్ చేస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, టెంపరేచర్ లేకపోయినా ఓన్లీ బాడీ పెయిన్స్ ఉంది, ఓన్లీ హెడేక్ ఉంది, లేదా పీరియడ్ పెయిన్ ఉంది, దానికి కూడా పారాసెటమాల్ అనే డ్రగ్ని వాడొచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ వాడచ్చు, అదే చెప్తున్నాను. అన్ని నొప్పులకి, సర్వ నొప్పులకి నొప్పి తగ్గించే టాబ్లెట్ ఈజ్ పారాసెటమాల్, డోలో. ఫీవర్ కూడా పనిచేస్తుంది. ఫీవర్కి బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నా ఇది కామన్ అయిపోయింది బేసికలీ. దీని ప్రధానమైన యాక్షన్ పెయిన్ కిల్లింగే. ఎన్ని తీసుకోవచ్చు? నెక్స్ట్, సో అది వయస్సు బట్టి ఉంటుంది. ఇది పిల్లల్లో, ఇది 8 ఏళ్ల కంటే తక్కువ వయసు పిల్లల్లో కొంచెం కాషియస్గా ఇవ్వాలి, వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళకి మాత్రము 3 mg, అంటే కొంచెం వయసు బట్టి తక్కువ వాళ్ళు 3 గ్రాములు, 3 grams per day ఇస్ ద మ్యాక్సిమల్ డోస్. అడల్ట్స్కి 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4 గ్రాములు. కామన్గా దొరికేది 500 mg డోస్లో దొరుకుతుంది. డోలో అనేది 650 అంటారు. డోలో 650 ఇస్ ద కామనెస్ట్, 650 mg. సో 4 టాబ్లెట్ల దాకా వేసుకోవచ్చు మీరు కావాలంటే పర్ డే 4 గ్రాముల దాకా వేసుకోవచ్చు. ఓకే, సో 6 4 24, అప్పుడు కూడా 4 కాలేదు ఇంకా. సో 3 గ్రాములకు వస్తుంది దగ్గర బేసికలీ. సో 3 grams అనుకుంటే 4 grams దాకా మీరు ఈ టాబ్లెట్ని వేసుకోవచ్చు. ఎన్ని రోజులు వేసుకోవచ్చు డాక్టర్ గారు? 3-4 రోజులు వేసుకోవచ్చు అంతే. అంతకంటే ఎక్కువ వేసుకుంటే అక్యుములేట్ అవుతుంది డోస్. కాబట్టి 3-4 రోజుల కంటే ఎవరికైనా ఫీవర్ ఉండదు కదా, ఎవరికి పెయిన్స్ ఉండవు కదా.
సో మీరు ఎక్కువ కాలం వేసుకున్నా మీరు తక్కువ మోతాదు, ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులు ఉంటాయండి. మోకాళ్ళ నొప్పులు అందరూ రీరిప్లేస్మెంట్లు చేసుకోరుగా, వాళ్ళ సంవత్సరాల తరబడి నొప్పులు ఉంటాయి. వాళ్ళ సంవత్సరాల తరబడి డోలో మింగుతుంటారు, వాళ్ళకి ఏం కాలేదే. నో సైడ్ ఎఫెక్ట్స్ అండి? సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. డోస్ దాటితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ డోస్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రావచ్చు. దీని కామనెస్ట్ సైడ్ ఎఫెక్ట్ లివర్ సంబంధించిందండి. ఎందుకంటే డ్రగ్ మొత్తం కూడా మనం మింగిన వెంటనే లివర్ దీన్ని శుద్ధి చేసి బయటికి పంపిస్తుంది. సో దీని ఓవర్ డోస్ వల్ల 4 గ్రాముల డోస్ దాటిందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లివర్. రేర్గా ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. అది లెస్ దెన్ 1% మందికే, మందులో ఒకళ్ళకి మాత్రమే అవుతుంది. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అవుతుంది. అది లేని వాళ్ళందరికీ కూడా ఇది సేఫే. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది తక్కువ డోస్లో. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది కాంట్రాఇండికేటెడ్, అంటే ఇవ్వకూడదు అని కాదు, వాళ్ళు తక్కువ డోస్ తీసుకోవచ్చు. రైట్. ఇంకొకటి, ఓవర్ ది కౌంటర్ తీసుకొని వేసేసుకోవచ్చా, లేదా ఫీవర్ కానీ మీరు అన్నట్లుగా ఎనీ ఇష్యూ ఉన్నప్పుడు డాక్టర్ గారు అడ్వైస్ తీసుకొని వేసుకోవాల్సిన మెడిసిన్ డోలో? డాక్టర్ అడ్వైస్ తీసుకోకుండా వేసుకోదగ్గ మెడిసిన్ డోలో అండి. రైట్. ఇప్పుడు మామూలు దగ్గు జలుబు జ్వరం ఇప్పుడు లేదు, మీకు ఆగస్టు రాగానే అందరికీ దగ్గు జలుబులు సీజనల్ ఫ్లూలు వస్తాయి. వాళ్ళకి ఏది ట్యాబ్లెట్, మరి వాళ్ళకి డోలో ఇస్ ద గో టు ట్యాబ్లెట్. కాకపోతే నేను చెప్పినట్టుగా వాళ్ళకి 3 గ్రాముల డోస్ దాటకుండా చూసుకోండి. 4 అని చెప్పట్లేదు, 3 గ్రామ్స్ చూసుకోకుండా సరిపోతుంది. ఇప్పుడు ఫీవర్ ఉంటుందండి, డోలో వాడుతున్నాం సార్ తగ్గట్లేదు అంటారు. ఆ 615 1000 మిలీగ్రామ్స్ చేసాం అనుకోండి, టక్మని తగ్గిపోతుంది. అంటే 1000 ట్యాబ్లెట్లు ఎన్ని వేసుకోవచ్చు, రోజుకు 3 వేసుకోవచ్చు. రైట్. 3 వేసుకుంటే అది 2 రోజుల్లో ఎన్ని ఫీవర్లు ఏ ఫీవర్ అని తగ్గిపోతుంది. బేసికలీ ఇన్ కేస్ తగ్గకపోతే బ్లడ్ టెస్ట్కి వెళ్తాం, బ్లడ్ టెస్ట్కి వెళ్తారు. లేకపోతే 3 రోజులు ఫీవర్ తగ్గకపోతే అటు గోటి డాక్టర్. అంతే కదా సార్. సో అప్పుడు సీజనల్ ఫ్లూ కాదు, దెర్ ఇస్ సంథింగ్ మోర్ దానికి. అప్పుడు డాక్టర్కి వెళ్తాడు, డాక్టర్ చూసుకుంటాడు. చివరికి డాక్టర్ కూడా ఇచ్చేది పారాసెటమాల్ ఇస్తాడు, మళ్ళీ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వచ్చు. బట్ ఇట్స్ అండర్ డాక్టర్స్ సూపర్విజన్ కాబట్టి మీకు రిస్క్ ఉండదు. మీకు బేసికలీ ఓవర్ ద కౌంటర్ తీసుకునేటప్పుడు మీరు వేసుకోదగ్గదే. కాకపోతే మీది క్యూములేటివ్ డోస్ రోజుకి మీరు వేసుకునే ట్యాబ్లెట్లు 650 అట్లాంటివి 3 గ్రాములు దాటకుండా చూసుకుంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.